మేడం క్యూరీ, ఈమె అసలు పేరు స్క్లోడెవ్స్కా. 1867లో పోలాండ్లోని వార్సాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఈమె జన్మించింది. ఆ దేశం రష్యా సామ్రాజ్యంలో ఒక భాగం. ఆ దేశంలో మహిళలకు ఉన్నత విద్యకు అవకాశం లేకుండా ఉండేది. ఈమె తండ్రి గణితం మరియు ఫిజిక్స్ కు సంబంధించిన సైన్స్ టీచర్గా పనిచేశాడు. ఇతని విజ్ఞానం మేరీపై బాగా ప్రభావం చూపింది. తల్లి గర్ల్స్ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసింది. దీనివల్ల మంచి క్రమశిక్షణ, విద్యకు ప్రాధాన్యం ఇవి మేరీకి చిన్నప్పటి నుండే నేర్చుకునేలా చేసింది. మేరీ 10 ఏళ్ల వయసులో వాళ్ళ తల్లి ట్యూబర్క్యులోసిస్ వల్ల మరణించింది. వీరి కుటుంబం ఆర్థికంగా గొప్పగా లేకపోయినప్పటికీ ఈమె చదువుకి అవసరమైన పుస్తకాలు, ల్యాబ్ పరికరాలు, విద్య పట్ల అవగాహన, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండేది. 1896లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన హెన్రీ బీక్వెరల్ యురేనియం లవణాలు కాంతిని వెలువరిస్తున్నాయని కనుగొన్నాడు. ఆయన అనుకోకుండా ఫోటోగ్రాఫిక్ ప్లేట్లని యురేనియం ఛాంబర్లో పెట్టి పరీక్షలు చేసి ఒక కొత్త రకం శక్తి ఏదో వెలువడుతుందని గమనించాడు. దీనివల్ల అప్పటి వరకు తెలియని ఒక అంశం, రేడియో ధార్మికత గురించి ఒక కొత్త దశ మొదలైంది. ఈ ఆవిష్కరణ పైన మేడం క్యూరీకి ఆసక్తి పెరిగింది. తన పిహెచ్డిలోని ఈ అంశాన్ని ఆమె ఎంచుకొని తన పరిశోధనను కొనసాగించింది. అయితే ఆ కాలంలో ఆమె వద్ద ఆధునిక యంత్రాలు లేవు. పాత గాల్వానోమీటర్ వంటివి మాత్రమే ఉండేవి. ఈమె రేడియం మూలకం యొక్క ధాతువు లేదా ముడి పదార్థమైన పిచ్ బ్లెండ్ పైన పరిశోధన చేసి ఇందులో ఐసోలేట్ చేస్తే ఏర్పడే ఖనిజం యురేనియం కంటే కూడా ఎక్కువ రేడియేషన్ స్థాయిలు చూపిస్తుందని గమనించింది. ఇది ఆమెని ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే అది యురేనియం కాకుండా మరొక శక్తివంతమైన మూలకం అని అర్థమైంది. ఈ పరిశోధనలో ఆమె భర్త పియరీ క్యూరీ కూడా ఈమెతో కలిసి పనిచేసేవారు. వీరు పెద్ద పెద్ద పిచ్ బ్లెండ్ లంప్స్ ని పౌడర్ గా చేసి రసాయన పద్ధతుల ద్వారా వేరు చేసేవారు. టన్నుల కొద్ది ఎరుపు రంగు గల ఈ పిచ్ బ్లెండ్ ని గరిటెలతో మూటలుగా తీసుకొని చేతులతోనే ప్రాసెస్ చేసేవారు. కొన్ని రాత్రుల పాటు ఓపెన్ కంటైనర్స్ లో ఉంచి సాల్వెంట్ ఎవాపరేషన్, క్రిస్టలైజేషన్ ని రిపీట్ చేసేవారు. ల్యాబ్ అంటే పాత రూమ్, తక్కువ సౌకర్యాలు, ఎండ, వాన, చలి లాంటి పరిస్థితులలో కూడా ఈ రసాయనాలు మిశ్రమం పైన పరిశోధన చేసేవారు. ఆ క్రమంలో 1898లో పోలోనియం ని కనుగొన్నారు. అయితే దానికి ఆమె స్వదేశమైన పోలాండ్ గౌరవార్థం పోలోనియం అనే పేరు పెట్టింది. ఇది అత్యధిక రేడియేషన్ ను కలిగి తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్. తర్వాత మరింత కష్టపడి అసలైన మూలకం రేడియం ను కూడా కనుగొన్నారు. ఈ రేడియం అందించగల శక్తి మరియు రేడియో ధార్మికత చాలా గొప్పగా ఉందని, దీని యొక్క ప్రత్యేకత రేడియో ధార్మికత అని ఆమె ప్రతిపాదించింది. వీళ్ళు దీని యొక్క రేడియేషన్ స్థాయిలను కొలవడానికి అయోనైజేషన్ ఛాంబర్ వంటివి రూపొందించారు. ఇవి తర్వాతి కాలంలో రీసెర్చ్ కి స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ గా మారాయి. రసాయనాల వాసన, వేడి, రేడియేషన్ ఎక్స్పోజర్ అన్ని ఉన్నా కూడా వారు పరిశోధన ఆపలేదు. గ్లోవ్స్, గాగుల్స్, షీల్డ్, ప్రొటెక్షన్ కిట్ లేకుండానే పనిచేసేవారు. అయితే మేడం క్యూరీ కనుగొన్న ఈ రేడియం ఒక కొత్త మూలకమే కాదు, అణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అణువు కూడా విచ్ఛిన్నం అవుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. దీని కారణంగా ఈ మూలకం వైద్యపరంగా క్యాన్సర్ చికిత్సలో, రేడియేషన్ థెరపీకి కూడా ఉపయోగపడింది. బీక్యూరల్ తో కలిసి రేడియో యాక్టివ్ మీద చేసిన పరిశోధనలకు 1903లో ఒక నోబెల్ ప్రైజ్ మరియు కొత్త మూలకం ని కనుగొని ఐసోలేట్ చేసి దాని యొక్క కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ని శాస్త్రీయంగా వివరించి రేడియం ని, ఆ కిరణాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇచ్చిన డాటాకి ఆమెకి 1911లో కూడా మరొక నోబెల్ వచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉంది, ఓకే. అయితే 1910 నుండి 1930ల మధ్య కాలంలో మొదటి రేడియం ని కనుగొన్నప్పుడు అది గ్లోవ్ ఇన్ డార్క్ అంటే చీకట్లో ఆకుపచ్చ రంగులో మెరిసేది. దీనిని చూసి వారు దీనిలో శక్తి, ఆరోగ్యం, యవ్వనత్వం ఉంటుందని భ్రమపడేవారు. వీటిని మార్కెట్లో విడుదల చేసి జనాలు కొనగలిగేలా ప్రచారం చేశారు. రేడియోథార్ అనే టానిక్ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెప్పేవారు. అయితే ఈబెన్ బయర్స్ అనే అమెరికన్ వ్యాపారవేత్త 1920లో రేడియోథార్ పేరు గల రేడియం డ్రింక్ ని ఎక్కువగా తాగేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని ఎముకలు పాడైపోయి తలలోని ఎముకలు కూడా కరిగిపోయి 1932లో చనిపోయాడు. ఇంకా 1917, 1926 యుఎస్ఏలో రేడియం గర్ల్స్ అనే ప్రసిద్ధమైన ఘోరం కూడా జరిగింది. ఆ రోజుల్లో గ్లోవ్ ఇన్ ద డార్క్ అనే గడియారాల పైన రేడియం పెయింటింగ్స్ తో చిన్న చిన్న బ్రష్లు నోటితో వదులు చేస్తూ ఫైన్ పాయింట్ గా చేసి గడియారాలలో సంఖ్యలను రాసేవారు. దీనివల్ల కొంత మొత్తంగా రోజుకి రేడియం తో ఎక్స్పోజ్ అయ్యేవారు. తర్వాత చాలా మంది క్యాన్సర్ తో ఎముకలు కరిగిపోవడం, అడ్వాన్స్డ్ అనీమియా అనే వ్యాధులతో చనిపోయారు. అయితే ఇలాంటి పరికరాలు, గ్లో బొమ్మలు, రేడియం గ్లాస్ వంటివి ఇండ్లలో వాడేవారు. కానీ ఈ రేడియం ఉత్పత్తులు కొన్ని వందల సంవత్సరాల పాటు రేడియేషన్ ని కలిగి ఉంటాయి. ఆ ఉత్పత్తులు నేటికి కూడా అదే స్థాయిలో రేడియేషన్ ని కలిగి ఉన్నాయి. తర్వాతి కాలంలో 1930 తర్వాత రేడియం ఉత్పత్తులను గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వీటికి బదులు ట్రీటియం మరియు ఫాస్ఫోరసెన్స్ పదార్థాలు వాడటం మొదలైంది. సరే, మరి
మేడం క్యూరీ విషయానికి వస్తే ఇక్కడ డార్క్ సైడ్ ఫ్యాక్ట్ చూద్దాం. ఈమె చేసిన కృషికి 2 నోబెల్ ప్రైజ్లు మరియు మోడర్న్ ఫిజిక్స్ కి మదర్ గా గుర్తింపు కూడా వచ్చింది. ఈమె కనుగొన్న పోలోనియం రేడియం పై శాస్త్రీయ వారసత్వాన్ని కల్పించి ఉండవచ్చు. ఆ పదార్థాలు ఆమె శరీరం పైన శాశ్వత ప్రభావాన్ని చూపాయి. 1911లో ఈమె భర్త పియరీ క్యూరీ చనిపోయిన తర్వాత ఈమె మరింతగా పరిశోధనలో నిమగ్నమైపోయింది. కొన్నిసార్లు ఈ శాంపిల్స్ ని వైల్స్ లో వేసుకొని ప్యాకెట్ లో వేసుకొని ఇంటికి వెళ్లేది. రేడియం అంటే మెరిసేది, శక్తివంతమైనది, కానీ ప్రమాదకరమైనది కాదు అని నమ్మేవాళ్ళు. ఇలాంటి విలువైన అరుదైన మూలకం ప్యూర్ ఫామ్ లో లభించడం అంటే శాస్త్రవేత్తలకి గొప్పగా ఉండేది. ఇంకా ఈ వైల్స్ ని రాత్రి సమయంలో గ్లో ఎలా ఉందో చూసి విద్యార్థులకు చూపించడం చేసేది. ఇంకా అప్పట్లో క్యూరీ తన రేడియం శాంపిల్స్ కాపాడడానికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు లేవు. వాటిని తీసుకెళ్లడానికి చిన్న చిన్న కాన్సన్ట్రేట్ జేబుల్లో పెట్టుకుని మల్టిపుల్ ల్యాబ్స్ కి తిప్పేదంట. ఈ విధంగా చాలా కాలం నిరంతర రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల మేరీ క్యూరీకి అప్లాస్టిక్ ఎనీమియా అంటే ఎముక మధ్యలో రక్త కణాలు ఉత్పత్తి కాకుండా పోయే వ్యాధి వచ్చింది. నిరంతర రేడియేషన్ వల్ల స్కిన్ పై దద్దుర్లు, కొన్ని గాయాలవుతుండేవి. ఆ కాలంలో ఈ వ్యాధి చాలా కాంప్లికేటెడ్ గా ఉండేది. దీని కారణంగా శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ అయిపోయి వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్య పడిపోయి చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా తీవ్రంగా మారిపోవడం జరిగేది. సరైన చికిత్స లేక రక్త మార్పిడిలో క్రాస్ మ్యాచింగ్, బ్లడ్ టైపింగ్ డెవలప్ కాలేదు. స్టెరైల్ ప్రొసీడ్యూర్స్ కూడా ప్రైమేటివ్ గా ఉండేవి. బోన్ మ్యారో పూర్తిగా డ్యామేజ్ అయ్యాక ఇవన్నీ పనిచేయవు. తర్వాత తీవ్రమైన ఫ్యాటిక్, హై ఫీవర్, ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలయ్యాయి. ఫ్రాన్స్ నుండి ఈమెని స్విట్జర్లాండ్ తీసుకెళ్లి శాన్సెలోనిక్స్ శానిటోరియంలో ఐసోలేట్ చేసి రెస్ట్ఫుల్ కేర్ ని ఇచ్చారు. అక్కడ డాక్టర్స్ ట్రాన్స్ఫ్యూజన్స్, సపోర్టివ్ ఫ్లూయిడ్స్, బేసిక్ యాంటీబయాటిక్స్, సల్ఫర్ డ్రగ్స్ తో ఇన్ఫెక్షన్స్ ని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ మ్యారో రీజనరేషన్ లేకపోవడం వల్ల బ్లడ్ సెల్స్ పడిపోయి, ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూనో సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల సెప్టిక్ షాక్ వేవ్ డెవలప్ అయ్యి 1934 జూలై 4న చివరికి ఈమె చనిపోయింది. ఈమె మరణం రేడియేషన్ డేంజర్ పై అందరికీ ఒక గుణపాఠం లాంటిది. క్యూరీ చనిపోయిన తర్వాత ఆమె శరీరంలో చాలా రేడియో ధార్మికతను కలిగి ఉంది. ఆమెను సీసంతో కప్పబడిన శవపేటికలో ఉంచాల్సి వచ్చింది. తర్వాత 1995లో ఫ్రాన్స్ అధికారులు ఆమె శవపేటికని పాంథియోన్ అనే మ్యూజియం కు తరలించాలని భావించి శవపేటికని వెలికి తీసినప్పుడు సాధారణంగా ఉన్న రేడియేషన్ అది తెరిచినప్పుడు ఒక్కసారిగా పెరిగింది. అప్పటికి కూడా ఆమె స్కెల్టన్ రేడియేషన్ కలిగి ఉంది. ఇంకా ఆమె వాడిన ఫర్నిచర్, ల్యాబొరేటరీస్, పరికరాలు, పుస్తకాలు, బట్టలు సహా అన్ని రేడియేషన్ కలిగి ఉన్నాయి. వీటన్నింటిని ఫ్రాన్స్ లోని బిబ్లియోథెక్ నేషనల్ లో సీసంతో కప్పబడిన బాక్సులలో నిల్వ చేసి ఉన్నాయి. వీటిని చూడాలంటే సందర్శకులు ప్రత్యేక పీపీని ధరించాలి. అంతకుముందు బాధ్యత మినహాయింపుకి సంతకం చేయాలి. ఎందుకంటే రేడియం 226 ఎక్స్పోజర్ కి గురి కాకుండా. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన ఐసోటోప్ 1600 సంవత్సరాల అర్ధ జీవితాన్ని కలిగి ఉంది. అంటే అప్పటికి కూడా రేడియేషన్ అలాగే ఉంటుంది. ఒక శాస్త్రవేత్త ప్రపంచానికి అందించిన ఒక కొత్త మూలకం ఎన్ని రకాలుగా ఉపయోగపడింది. అలాగే అవగాహన లోపం వల్ల ఆమె ప్రాణాలు కూడా కోల్పోయేలా చేసింది. ఇది మేడం క్యూరీ రేడియం పై చేసిన పరిశోధన గురించిన సమాచారం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.